మాస్ మహారాజా రవితేజ అంటేనే ఫుల్ ఎనర్జీ, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. కానీ ఈసారి ట్రాక్ పూర్తిగా మార్చేశారు. కమర్షియల్ హంగులకు దూరంగా ప్యూర్ ఎమోషన్స్ తో మన ముందుకు వస్తున్నారు. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఇరుముడి సినిమా గ్లిమ్స్ లేటెస్ట్ గా రిలీజ్ అయ్యాయి. ఎప్పుడు యాక్షన్ తో అదరగొట్టే రవితేజ ఈసారి తండ్రి ప్రేమతో అందరినీ కట్టిపడేస్తున్నారు. శివ నిర్వాణ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎమోషనల్ లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీస్. ఇప్పుడు రవితేజ లాంటి మాస్ హీరోని కూడా తన స్టైల్లోనే కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నారు. ఇరుముడి గ్లిమ్స్ స్టార్టింగ్ లోనే ఈ విషయం మనకు క్లియర్ అయిపోయింది. తండ్రి కూతుల మధ్య ఉన్న అందమైన బాండింగ్ ను స్క్రీన్ మీద చాలా నాచురల్ గా చూపించారు. ఒకరి కాళ్ళు ఒకరు సరదాగా తాకడం, ఉయ్యాల ఊగడం లాంటి విజువల్స్ భలే క్యూట్ గా ఉన్నాయి. ముఖ్యంగా నైట్ టైమ్ లో ఒక జలపాతం దగ్గర ఇద్దరు కలిసి భోజనం చేసే సీన్ చాలా పీస్ఫుల్ గా, బ్యూటిఫుల్ గా అనిపిస్తోంది. ఈ చిన్న చిన్న మూమెంట్స్ తోనే మూవీలో ఎమోషన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో మేకర్స్ హింట్ ఇచ్చారు. సినిమా అంతా ఈ ఫాదర్ అండ్ డాటర్ కనెక్షన్ చుట్టూనే చాలా స్ట్రాంగ్ గా తిరుగుతుందని అర్థమవుతోంది. ఓ వైపు కూల్ ఎమోషన్స్ చూపిస్తూనే సడన్ గా గేర్ మార్చారు డైరెక్టర్. ప్రశాంతమైన వాతావరణం నుంచి సీదా ఒక రస్టిక్ యాక్షన్ బ్లాక్ కు కట్ చేశారు. రాత్రిపూట ఇంట్లో ఒకడిని రవితేజ గాల్లోకి ఎగిరి తండే ఫైట్ సీన్ మూవీలో మాస్ ఆడియన్స్ కు కావాల్సిన యాంగిల్ కూడా ఉందని ప్రూవ్ చేస్తోంది. అయితే ఈ గ్లిమ్స్ మొత్తానికి ఒక డైలాగ్ హైలైట్ గా నిలిచింది. చిన్న పాప చాలా అమాయకంగా మందు మానే నాన్న అని చెప్పే మాట ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతోంది. ఈ ఒక్క డైలాగ్ తో హీరో క్యారెక్టరైజేషన్ ఏంటి, అసలు ఈ కథలో ఉన్న మెయిన్ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది ఆడియన్స్ కు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్ గా పర్ఫెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇక సినిమా టైటిల్ ఇరుముడికి తగ్గట్టుగానే ఎండింగ్ షాట్ డిజైన్ అదిరిపోయింది. అయ్యప్ప స్వామి మాలలో రవితేజను చూపించి మూవీపై ఆసక్తిని అమాంతం పెంచేశారు. బ్లాక్ డ్రెస్ లో నెత్తి మీద ఇరుముడి పెట్టుకుని పాపతో కలిసి నడుచుకుంటూ వెళ్లే విజువల్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ ఎమోషనల్ అండ్ డివోషనల్ సీన్స్ కు మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ నిజంగా ప్రాణం పోసింది. తండ్రి కూతుల విజువల్స్ కు తగ్గట్లుగా సాఫ్ట్ గా సాగిన మ్యూజిక్ దగ్గర నుంచి లాస్ట్ లో వచ్చే స్వామియే శరణమయ్యప్ప అనే ఛాన్స్ వరకు బీజిఎం మంచి వైబ్ క్రియేట్ చేసింది. మొత్తానికి కమర్షియల్ మీటర్ పక్కన పెట్టి ఒక స్వచ్ఛమైన కథతో రవితేజ రాబోతున్నాడని ఈ వీడియోతో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. మాస్ మహారాజుని ఎప్పుడు ఓర మాస్ రోల్స్ లో చూసిన ఫ్యాన్స్ కి ఈ ఇరుముడి ఖచ్చితంగా ఒక సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పొచ్చు. శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ కు రవితేజ యాక్టింగ్ తోడైతే సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ అవుతుందో చూడాలి.